ఇంద్రనీల్ గారు, ఈరోజు విషయం ఏంటంటే పులివెందుల, మార్కాపురం, ఆదోని, పిడుగురాళ్ళ 600 మంది కాంట్రాక్టు ఉద్యోగుల్ని బదిలీలు చేశారు సార్. ఈరోజు మెడికల్ కాలేజీలు ఉసురు తీస్తున్నారు. ఈరోజు జరుగుతున్న ఇష్యూ ఉద్యోగుల జీవితాలను రోడ్డున పడేశారు. కానీ ఇట్లాంటి విషయాలపైన మాట్లాడకుండా ఎప్పుడు రౌడీయిజం మాట్లాడడం వల్ల ఎంతకాలం ఇది సస్టైన్ చేయగలరు పార్టీని పవన్ కళ్యాణ్ గారు? సబ్జెక్ట్ ఉండదు సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ సబ్జెక్ట్ ఉండదు. ఇప్పుడు ఇందాల పసుపులేటి సురేష్ గారు చెప్పినట్లు ఇదే ఒక సినిమా స్క్రిప్ట్ రాసి రాయలసీమ ప్రాంతంలో కరువు కాటకాల మీద పోరాడి నీరును సాధించే ఒక హీరో రోల్ చెబితే బ్రహ్మాండంగా చేస్తాడు ఆయన. ఒక సినిమా స్క్రిప్ట్ రాసి ఒక సినిమాలో యాక్ట్ చేయమంటే ఆయన బాగా చేస్తారు. మంచి నటుడు. కాకపోతే అక్కడేంటి సీన్ టు సీన్ కట్టు యాక్షన్ ఉండిద్ది కాబట్టి ఆ స్టోరీతో సంబంధం లేదు, ఆ సీన్ టు సీన్ చెప్పేది కాబట్టి నడుస్తుంది. ఇక్కడ రాజకీయాల్లో ఏమవుతుంది అంటే మనకంటూ ఒక స్టాండ్ ఉండాలి, మనం దాని మీద నిలబడాలి, మనం గతంలో చెప్పిన మాటకి విలువ ఉంటుంది, ఆ విలువకు తగ్గట్టు మనం వ్యవహరించాలి. మనం ఒకవేళ ఎన్నికల ముందు మాట్లాడుంటే దాన్ని మనం ప్రూవ్ చేసుకోవాల్సిన బాధ్యత ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. ఇక్కడ రాజకీయాలు ప్రధానంగా కాకుండా సినిమాలు ప్రధానంగా ఈ కాల్ షీట్ల గ్యాపుల్లో రాజకీయం చేస్తుంటే రాజకీయాల్లో ఇచ్చిన మాటలు ఏం గుర్తుంటాయి, మనం ఇచ్చిన ప్రామిస్లు ఏం గుర్తుంటాయి. ఇక్కడ ఉద్యోగుల్ని అసలు మీరు ఉద్యోగులు ఇప్పుడు కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ని వీళ్ళని 600 మందిని తీసేశారంటున్నారు. ఒక పిఆర్సీయే ఎగ్గొట్టే ఒక పిఆర్సీ విషయంలో ప్రభుత్వ ఉద్యోగులందరూ వైఎస్ఆర్సీపీకి వ్యతిరేకంగా పనిచేస్తే 2023లో ఇవ్వాల్సిన పిఆర్సీకి వైఎస్ఆర్సీపీ కమిటీ వేసిన తర్వాత కొత్తగా ప్రభుత్వం ఏర్పడి ఇప్పుడు 18 నెలలు అవుతున్నా కూడా కనీసం ఒక పిఆర్సీ కమిటీ వేసింది లేదు, కనీసం వాళ్ళకి ప్రస్తుతానికి ఐఆర్ ఇచ్చింది లేదు. ఒకప్పుడు ఓల్డ్ పెన్షన్ స్కీమ్ తీసుకొస్తానని చెప్పినట్టున్నారు. అవును, ఓల్డ్ పెన్షన్ స్కీమ్ వెంటనే తెస్తా అన్నారు. కనీసం అది ఇవ్వగలిగే పరిస్థితి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి రీత్యా లేదని చెప్పి సిపిఎస్కి ఓపీఎస్కి మధ్యస్థంగా జీపీఎస్ని ఇంట్రడ్యూస్ చేస్తే ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన జీపీఎస్ని పలు రాష్ట్రాలు పరిశీలిస్తున్నాయి. అవును, ఢిల్లీ కానివ్వండి, కేంద్ర ప్రభుత్వం లేదు, ఇప్పుడు అది కూడా లేకుండా చేశారు. ఇప్పుడు రిటైర్ అయిన ఉద్యోగులకి ఓపీఎస్ లేదు, సిపిఎస్ లేదు, జీపీఎస్ లేదు, రిటైర్ అయిన ఉద్యోగులకు ఏది లేకుండా పోయింది ఈ మధ్యకాలంలో. సో ఈ విధంగా ప్రభుత్వ ఉద్యోగుల్ని పలు రకాలుగా మోసం చేశారు. అసలు పోలీస్ వ్యవస్థలో అయితే ఇన్ని సరెండర్ లీవులు పెండింగ్ అనేది చరిత్రలో ఎప్పుడు లేదు. ఈ విధంగా అన్ని రకాల ఉద్యోగుల్ని మోసం చేస్తున్నారు. చెప్పుకుంటారు కదా, కానిస్టేబుల్ కుమారుని నేను పోలీసుల కష్టాలు నాకు తెలుసు అంటారు. చెప్తానికే సార్, అది నిజంగా వాళ్ళ నాన్నగారు కానిస్టేబుల్గా పనిచేసినప్పుడు కష్టాలు తెలుసుంటే ఈ విధంగా వ్యవహరించేవారు కాదు వాళ్ళు. ఓకే. సో ఇవన్నీ ఎలా ఉంటాయి అంటే ఆ టయానికి స్క్రిప్ట్ ఇస్తే ఆ స్క్రిప్ట్ను ఫాలో అవటమే కానీ గతంలో మనం ఏం మాట్లాడున్నాం చూడండి. సనాతన అవతారం చాలించారు, అదే భగవంతుడు ఒక అవతారాన్ని చాలించి ఇంకో అవతారం అంటారు చూడండి. ఆ టైపులో ఇప్పుడు చూడండి, బొట్టు ఉండదు, వేషధారణ మారిపోయిద్ది. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా గుళ్ళల్లో అపచారాలు జరుగుతున్నా కూడా వీళ్ళకి చలనం ఉండదు. ఇదే దుర్గ గుడి అసలు జరిగిందేమో వెంకటేశ్వర స్వామి గుడిలో, వైష్ణవ దేవాలయానికి అమ్మవారి గుడికి ఉన్న డిఫరెన్స్ తెలియదు. కింద నుంచి పైకి అంటే వీడియోలు ఏమో రికార్డ్ చేసేటప్పుడు పబ్లిసిటీ స్టంట్లు చేసేటప్పుడు ఈ రోజున సోషల్ మీడియా యుగం వచ్చేసిన తర్వాత కట్టు యాక్షన్ చెబుతున్నప్పుడు ఈయన యాక్ట్ చేస్తున్న వీడియోలు కూడా బయటకు వచ్చేస్తున్నాయి. మోంతా తుఫాను సమయంలో కూడా రైతుల దగ్గరకు వెళ్ళి ఇలా వంగాలా అలా వంగాలా అని మాట్లాడుతున్న వీడియోలు సైతం వస్తున్నాయి. సో ఇప్పుడు ఏమైపోతుందంటే సార్, ప్రతిసారి కుల ప్రస్తావన తేవటం అసలు ఇవన్నీ ఎందుకు సార్? ఇది పార్టీకి ఎంతవరకు మేలు చేస్తుంది? ఆయన సొంత పార్టీకి, ఆయన సొంత పార్టీ అంటే సార్ ఆయన ఉద్దేశపూర్వకంగా అసలు ఈ పార్టీ పెట్టారా, ఆయన ఆలోచన సిద్ధాంతపరంగా ఏమైనా పార్టీ పెట్టారా? ఎందుకంటే 4 రోజులు చెగువేరా అంటారు, మాయావతి గారి కాళ్ళకి దండం పెట్టి మాయావతి గారిని కలుపుకొని వెళ్దామంటారు, 4 రోజులు కమ్యూనిస్టులతో తిరుగుతారు, ఈ రోజున సనాతన అంటారు, మళ్ళీ ఈ రోజు చూస్తే ఆ సనాతన అవతారం కూడా కనపడదు. సో ఒక స్టాండ్ లేని వ్యక్తి నిజంగా సిద్ధాంతపరంగా పెట్టుకుంటే నా సిద్ధాంతాలు ఇవి, నా స్టాండ్స్ ఇవి, నేను ఇలాగే ఉండాలి, ఈ సిద్ధాంతపరంగా భావజాలం కలిసిన పార్టీలతో పొత్తు ఉండాలి. అధికారం కోసం పొత్తు పెట్టుకున్నాం, అధికారం కోసమే పొత్తు పెట్టుకున్నప్పుడు ఇవన్నీ నడపలేరు ఈ విధంగా. సో ఇతని వల్ల ఎలా ఉంది అంటే కేవలం టీడీపీ కోసం పనిచేయటం, ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ని మాత్రమే అట్రాక్ట్ చేయగలగటం, అక్కడ డ్యామేజ్ జరిగిన ప్రతిసారి యాక్షన్లోకి రావటం. ఇంకొక పాయింట్ సార్, ఇప్పుడు ఎస్ఐఆర్ ఉంది కదా, ఉత్తరప్రదేశ్లో దగ్గర 3 కోట్ల ఓట్లు డిలీట్ చేశారు. 2,17,00,000 ఓట్లు డిలీట్ చేసి వాడు చెప్పింది వీళ్ళు నివాసం ఎక్కడ ఉండలేదు అని చెప్పారు.
మరి రేపు ఆంధ్రప్రదేశ్లో ఎస్ఐఆర్ నడిపితే చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ ఓట్లు రద్దు చేయబోతున్నారా, లేదు అంటే ఆంధ్రప్రదేశ్లో ఉంచుతారా? మరి వాళ్ళు నివాసం అంటే క్లారిటీగా చెప్పండి, నాకు ఇది మళ్ళీ ఆలోచన, కొత్త పాయింట్ ఇది. ఉత్తరప్రదేశ్లో ఎస్ఐఆర్ నడిపితే 2,17,00,000 మంది ఉపాధి రీత్యా ఏదైనా కానివ్వండి వాళ్ళ స్వగ్రామాలలో ఉండకుండా వేరే చోట ఉంటున్నారు, అందువల్ల ఇక్కడ ఓట్లు డిలీట్ చేసాం ఉత్తరప్రదేశ్లో అని చెబుతున్నారు. ఓకే, క్లియర్. 2,17,00,000. మరి పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, చంద్రబాబు గారు అంటే 6 నెలలుగా లేకపోతే తీసేస్తారంట నివాసం, ఇక్కడ స్థిర నివాసం 6 నెలలు లేకపోతే. మరి వీళ్ళు గత 10 ఏళ్లుగా స్థిర నివాసం లేని వాళ్ళు కదా, వీళ్ళు హైదరాబాద్లో కదా వీళ్ళ స్థిర నివాసం ఉంది. అవును. మరి ఎస్ఐఆర్ ఆంధ్రప్రదేశ్లో నడిపితే చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు వీరు ఎస్ఐఆర్ జరిగినప్పుడు ఆంధ్రప్రదేశ్ ఓటర్లుగా పరిగణించబడతారా, లేదు డిలీట్ చేసి తెలంగాణకు పంపించాలా వీళ్ళని? మరి కేంద్ర ఎన్నికల పనిచేస్తే డిలీట్ కొట్టాల్సిందే. మరి అక్కడ అంటే సామాన్యులకు ఒక రూలు, నాయకులకు ఒక రూల్ ఉండకూడదు కదా ఎలక్షన్ కమిషన్ విషయంలో. చట్టమే న్యాయం, న్యాయమే ధర్మం. సో ఎస్ఐఆర్ నడిపే లోపల ఆంధ్రప్రదేశ్లో స్థిర నివాసం ఏర్పరచుకుంటే ఈ మనకి వారం వారం ఫ్లైట్ ఛార్జీలు అన్న ప్రజాధనం వృధా అవ్వకుండా ఉంటుంది సార్. రైట్ రైట్. శివశంకర్ గారు కన్క్లూడ్ చేయండి సార్. 15 ఏళ్ళు చంద్రబాబుతోనే కలిసి ఉండాలని చెప్పటం కానీ, ఈరోజు ఆయన ఇస్తున్న స్టేట్మెంట్లు కానీ, డైవర్షన్ పాలిటిక్స్ కోసం ఒక క్యారెక్టర్ని పోషిస్తారు ఆయన, ఆ పనులు కానీ, వైఎస్ఆర్సీపీని రెచ్చగొట్టి తిట్టించుకుని దాని ద్వారా లబ్ధి పొందాలనేటటువంటి ఒక మైండ్ గేమ్ కానీ, ఇవన్నీ సొంత పార్టీకే నష్టం చేసేటటువంటి అంశాలుగా చూడొచ్చా? ఖచ్చితంగా సార్, ఆల్రెడీ డ్యామేజ్ అనేటువంటి జరుగుతూ ఉంది. ఫస్ట్ ఆయన వ్యక్తిత్వం చూస్తున్నారు. ఇప్పుడు ఇంద్రేడిలో చెప్పినట్టు కాపు సోదరులు మనకు కూడా మిత్రులు అందరూ ఉంటారు కదా, వీళ్ళందరూ ఆలోచన ఒకటే, మనం ఇంతకుముందు ఒక ఇల్యూజన్ లో అంటే భ్రమంలో పెట్టాడు ఈయన, లేదా ఈ వాస్తవాలు అనుకుంటే ఇప్పుడు ఏం చేస్తున్నాడని. ఉదాహరణ చెప్తాను. సంక్రాంతి సంబరాలు నేను వెళ్ళారు, సంతోషం, సంక్రాంతి పండుగ అందరికి ముఖ్యమైనది, చేయాలి, డాన్సులు కూడా వాళ్ళ ఇష్టం. కానీ అంబటి రాంబాబు గారు మంత్రి హోదాలో చేస్తే ఈయన సంబరాల రాంబాబు అనేసి అది ఎటకారంగా సినిమాల్లో పెట్టి ఇలా చేసేసి, ఎంత అంటే ఒక మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి అలా చేయడం ఏంటి అనేటువంటి భావన జనాలందరినీ తీసుకెళ్లాడు. ఇదే వ్యక్తి నిన్న సంక్రాంతి సంబరాల్లో వాళ్ళతో కొంచెం డ్యాన్సులు వేస్తున్నాడు. ఏంటి మీనింగ్ ఏంటి సార్? ఒకసారి అర్థం చేసుకోవాలి. అంటే ఆ రోజేమో సంబరాల రాంబాబు అది ఇది అనేటి అన్నారు కదా, ఇది ఇప్పుడు ఏమనాలి ఇప్పుడు ఈ రాంబాబు గారిని, అంటే పవన్ కళ్యాణ్ గారిని? అది ఇక రెండవది సార్, కర్మ సిద్ధాంతం అది చదువుకుంటే కదా, సనాతన ధర్మాన్ని పేరు పెట్టుకుంటే సరిపోదు, కర్మ సిద్ధాంతాన్ని కూడా చదువు ఉండాలి. భగవద్గీత చదివితే ఇవన్నీ తెలుస్తాయి. మీరు చెప్పినట్టు ఒక రోల్ అనేటువంటిది సార్. ఇప్పుడు దశావతారాల్లో ఒక అవతారం లాగా ఎప్పుడు ఏ అవతారం ఏ అవసరం వస్తే కనుక చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు ఆ అవతారాన్ని, ఆ రోల్ ని పోషించడం మాత్రమే నాకు తెలుసు. ఎందుకంటే నిజంగా సనాతన అయితే ఇప్పుడు ఆయన అంటూ మొన్న ఏదో అన్నారు కదా, యోగి ఆదిత్యనాథ్ లాగా ఇలా చేస్తా అలా చేస్తానని. యోగి ఆదిత్యనాథ్ ఎప్పుడు చూసినా కూడా నాకు తెలుసు మీటింగులు కానీ తన యొక్క వేషాధారణ కానీ సనాతన ఆయన చెప్పుకున్నా కూడా ఆయన కాషాయ దుస్తుల్లో ఉంటారు. మరి ఈయనేంటి సార్, ఎలా చూస్తే ఇలా ఒకసారి పైకి దూకుతారు, ఇలా చేస్తారు, ఒక ఇలా గడ్డం పెడతారు, ఒకసారి టీ షర్ట్ వేస్తారు, ఒకసారి పోలీసుల్లో వేసి గన్ను పట్టుకొని తిరుగుతారు. ఏదైతే హీరోలా కనిపిస్తున్నారా లేదా, బాగున్నారు చూడండి, నా వెనకే ఉన్నారు, బాగున్నారు కదా, హీరోలా ఉన్నారా లేరా? అదే అంటే తప్పు పట్టట్లేదు, వ్యక్తిగతంగా మనం వెళ్ళట్లేదు. అంటే సనాతిని అని చెప్పి తర్వాత మళ్ళా మన ఏదో అన్నారు సార్, మీరు గమనించారు లేదో, నేను లెఫ్టిస్ట్ కాదు ఆయిస్ట్ సెంట్రిస్ట్ అంట. సనాతన్ దగ్గర నుంచి మళ్ళీ సెంట్రిస్ట్ కి వచ్చారు, సెంట్రిస్ట్ నేను అని చెప్పి చెప్తున్నారు. అంటే ఈయన ఏ అవసరం వస్తే అవసరానికి తగ్గినట్టు నటించడమే అల్టిమేట్. ఒకటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గిల్లడము, గిచ్చించుకోవడము, అబ్బా నొప్పిని చెప్పడము, ఈయన భావన, ఈయన ఆవేశము, ఇదంతా కూడాను గత ఎన్నికల్లో అంతో ఇంతో వర్కౌట్ అయిందేం కానీ ఇప్పుడు ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు, కూటమి పట్ల పూర్తి వ్యతిరేక భావాలు విరజిమ్ముతున్నాయి. ఈ స్థాయిలో వ్యతిరేక పవనాలు ఏ రాష్ట్రంలో ఏ ప్రభుత్వానికి కూడా లేవు. ఇది తెలుసుకునే పాలసీ మీద మాట్లాడి జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ప్రెస్ మీట్ అంతా ఫాలో అయింటారు కదా సార్, ఒక్కరైనా వచ్చి సమాధానం చెప్తున్నారా? ఎల్లో మీడియా దగ్గర నుంచి ఎవరైనా కూడా? ఒకటి వాళ్ళు అనుకోవచ్చు తెలంగాణలో లాగా ప్రజలు రోడ్ల మీదకి రావాలని, బట్ దురదృష్టం ఏంటంటే మంచి ఉద్దేశమో తెలియదు కానీ ఆంధ్రప్రదేశ్ లో మాత్రము మైండ్ లో పెట్టుకుంటారు, ఏదో రోడ్డు మీదకి వచ్చేసేసి కాదు తెలంగాణ వాళ్ళలాగా ఉవ్వెత్తున రారు, కానీ ఖచ్చితంగా తన గుణపాఠం మాత్రము చెప్పక తప్పదు.